ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు అధిక సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ కేసులు నమోదు చేసి సామాన్యులను వేధించడం సరికాదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్ షాపుల నుంచి నిబంధనల ప్రకారం మద్యం కొనుగోలు చేసి ఇంట్లో జరిగే కార్యక్రమానికి తీసుకెళ్తున్న వారిని పట్టుకొని ఇబ్బంది పెట్టడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక 40వ వార్డుకు చెందిన పల్లా పుల్లయ్య తన తల్లి కర్మకాండల కోసం కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వైన్ షాపు నుంచి మద్యం కొనుగోలు చేశారు. 4-5 వ్యక్తులు వచ్చి ఈ కొనుగోలు చేశారు. అయితే మద్యం షాపు దగ్గరే కాపు కాచిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పుల్లయ్య వద్ద ఉన్న 30 బాటిళ్లను స్వాధీనం చేసుకుని అధికంగా మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ కేసు నమోదు చేయడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి కర్మకాండల కోసం ఇవి తీసుకెళ్తున్నానని, తాను అక్రమంగా అమ్మేందుకు సరఫరా చేసేందుకు కాదని ఎంత చెప్పినా వినకుండా వేధిస్తున్నారని ఫోన్లో ఆ వార్డు కౌన్సిలర్ ద్వారా చెప్పడంతో తాను హుటాహుటిన ఎక్సైజ్ కార్యాలయానికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో సామాన్యులను మధ్యతరగతి వాళ్లను వేధిస్తున్న పోలీసులు నిజంగా మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంటి అవసరాల కోసం మద్యం తీసుకెళ్తున్న వారిపై ఇదే తరహాలో కేసులు పెట్టి వేధిస్తే తాను రోజు వచ్చి వారిని విడిపించుకుని తీసుకెళ్తానని ఎక్సైజ్ అధికారులను హెచ్చరించారు. టార్గెట్ పేరుతో సామాన్యులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధర చెల్లించి చట్ట ప్రకారం తీసుకెళ్తే అధిక మొత్తంలో మద్యం కేసులు పెట్టడాన్ని తాను సహించనని చెప్పారు. ఇలాంటివి పునరావృతమైతే తాను సహించనని ఎమ్మెల్యే రాచమల్లు స్పష్టం చేశారు. మీ బ్రాందీ షాపులోనే 3 మాత్రమే నాకు ఇచ్చినాయంటే అవి ఇంకొకరికి సంబంధించి తీసుకున్నట్ట, లేకపోతే మీ బ్రాందీ షాపులో ఉండే వాళ్ళు నాకు 7 ఇచ్చినట్ట? సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తీసుకుపోయే వాళ్ళు కూడా 2-3 తెప్పించుకొని కలెక్ట్ చేసుకొని బయటగా ఇది చేసుకుంటారు. ఇచ్చేది ఈయనకి ఇచ్చిందే 3. అంటే నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ బ్రాందీ షాపులో 3 బాటిల్ ఇస్తారు. నా దగ్గర 7 ఉన్నాయంటే 7 మీరు ఇయ్యలే, 3 ఇచ్చినట్టే. మా తమ్ముడికి 3 ఇచ్చినారు, మా స్నేహితుడికి 3 ఇచ్చినారు, అన్ని కలిపితే ఉన్నాయి. ఇది నేరమా? ఇది నేరమా? మీ పరిస్థితి నా పరిస్థితి. నేను ప్రజానాయకుడిని, ప్రజల కష్టం కోసం రావాల్సిన వాడిని వచ్చి తిట్టా. నువ్వు రోజు పట్టుకో, రోజు వచ్చా బీదోళ్ళు పట్టుకుంటే నువ్వు పట్టుకుంటే వచ్చా, నువ్వు పట్టుకోకూడదు, నువ్వు పట్టుకోకూడదు, పట్టుకుంటే వచ్చా. నేను పట్టుకుంటే రోజు వచ్చా నేను ఇంటికి. నా పేరు పల్లా పుల్లయ్య. మేము వచ్చేసి 4వ వార్డు 4/1203 డోర్ నెంబర్ ఇంట్లో నివాసం ఉన్నాము. మేము బీసీబీ తొగట. జనవరి 3వ తేదీ మా మదర్ గారు చనిపోయారు, మా అమ్మగారు. ఈరోజు 9వ రోజు కాబట్టి ఈరోజు పెద్ద కర్మ చేస్తున్నాము మా ఇంట్లో. మా బంధువులంతా వస్తున్నారు కాబట్టి కర్మ రోజున ఏదో వాళ్ళకు మంచి చెడ్డకు చూసుకొని ఏదో మేము ఈ దారు హౌస్ అని ఒక 7 ఫుల్లుల మీద ఒక 28 కోటలు తెచ్చుకున్నాము. అవి వేరే ఆడ మనుషులతో ముగ్గురితో అట్లా ఒక్కొక్కరికి 3 కోటలతో తీసుకున్నాము. అవన్నీ ఒకే సంచిలో వేసుకొని వస్తుండగా వీళ్ళు అక్కడే ఉండి మమ్మల్ని ఇట్లా పట్టుకున్నారు. అన్నీ ఒకే సంచిలో దొరికినాయని చెప్పి మా దగ్గర అయితే అమ్మ డెత్ సర్టిఫికేట్ ఉంది, అమ్మ చనిపోయినది ఉంది, మాది ఈరోజు జ్వరం కర్మ ఉంది, మా ఇంటి దగ్గర వచ్చిన ఎంక్వైరీ చేసినా కూడా కరెక్ట్గానే ఉంది. మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మా మీద కేసు పెడతామంటున్నారు, అవి తీసుకు సీజ్ చేస్తామంటున్నారు. మేము బీదవాళ్ళము, మేము మళ్ళీ కొనుక్కొని కూడా మా దగ్గర డబ్బులు లేవు. మాకు ఇప్పుడు కార్యక్రమం నిలబడిపోతుంది. మేము ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నా వినుకోవడం లేదు వీళ్ళు. దయచేసి మీరే మాకు సహకరించి ఇప్పియాలని మా మనవి. మాకు ఎటువంటి కేసులు లేకుండా ఈ కేసులు ఇవన్నీ మాకు తెలియదు, ఈ చట్టాలు అవన్నీ మాకు తెలియదు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రజలకు విషయం తెలియజేస్తూ ఉన్నా. ప్రభుత్వ అధికారులకైతే, ఎక్సైజ్ ప్రభుత్వ అధికారులకైతే హెచ్చరికే చేస్తూ ఉన్నా. హెచ్చరికే, వినయం కాదు. ఈరోజు మొదటి కేసు కాదు ఇది. ఈరోజు నేను రావడం, నేను మధ్యాహ్నం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయినా. ఈరోజు నా రాజకీయపరమైన కోణంలో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి పోయి నేను మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఫోన్ చేసినారు 40వ వార్డుకు సంబంధించిన కౌన్సిలరు అరుణమ్మ భర్త నాగేంద్ర. మా వార్డుకు సంబంధించి తొగట కులస్తుల పుల్లయ్య అనే అబ్బాయి వాళ్ళ అమ్మ 3వ తారీఖు చనిపోయింది. 12వ తారీఖు, ఈరోజు 11వ తారీఖు 9వ రోజు పెద్ద దినం కర్మ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఆ పిల్లోడు వాళ్ళ కుటుంబ బంధువులను పిలిపించుకునేప్పుడు సాంప్రదాయబద్ధంగా జరిగే వ్యవహారంలో భాగంగా బ్రాందీ షాపుకు పోయి 7 ఫుల్ బాటిల్ కొనకొచ్చుకున్నారు, 30 క్వార్టర్ బాటిల్స్. అది కూడా ఒక్కొక్క షాపులో ఒక్కొక్క మనిషికి 3వ కార్డు ఇస్తారు, ఆ ప్రకారంగానే తీసుకున్నారు. ఆ ప్రకారంగా తీసుకునే తర్వాత
నాలుగు ఒక చోట పెట్టుకోలేరు కాబట్టి ఒకే బ్యాగులు వేసుకొని ఇంటికి పోతూ ఉంటే ఆమె పక్కనే బ్రాందీ షాప్ పక్కనే ఉండేది ఈ ఎక్సైజ్ అధికారులు పక్కనే. అది కూడా ఏ బ్రాందీ షాపులలో అయితే తీసుకుంటారో ఆ పక్కనే మోట్లో ఉండేది. అట్లా మోటు తిరుగుతానే పట్టుకుండేది. ఒక్కొక్క మనిషి దగ్గర 4 ఫుల్ బాటల కంటే ఎక్కువ ఉండకూడదు, నిబంధనలకు విరుద్ధం అని చెప్పి పటకచ్చేది. ఆ బీదోలను ఈ స్టేషన్లో పెట్టేది, ఆ బాటలు తీసుకుండేది, వాళ్ళ మీద కేసు పెట్టేది. ఎంత అన్యాయం వీళ్ళకు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ చచ్చిపోయి కర్మలో ఉన్నాడు. కార్యక్రమం జరిపే దాంట్లో తల్లికి పిండం పెట్టేదో ఇంకోటో కార్యక్రమం ఉంది. నువ్వు పట్టకచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే వాళ్ళ అమ్మకు ఎవరు పెట్టాలా కార్యక్రమం? ఆ దినం పెదకర్మ ఎవరు చేయాలా? ఆ పిల్లోడు చెప్తున్నాడు, నేను కనీసం ఆ 7 ఫుల్ బాటలు కొనకపోయే శక్తి కూడా నా దగ్గర లేదన్నా, నేను మొగ్గం వేయాలా, బతకాలా? కష్టపడి కొనకొచ్చుకునే బాటలు. పోనీ ఆ బాటలు ఏమైనా మద్రాసియా? ఆ బాటలు ఏమైనా తెలంగాణయా, మహారాష్ట్రయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్సైజ్ మనకు సంబంధించినట్టే, మన ఏపీ బ్రూవరీకి సంబంధించినట్టే, మన బ్రాందీ షాపులోటే మన సరికే. అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి సుంకము బ్రాందీ షాపులకు ఎక్సైజ్ అందరికీ చెల్లించాల్సింది చెల్లుతుంది. ఎవరికి ఏమీ నష్టం చేయలే, స్మగ్లింగ్ చేయలే, బ్లాక్ మార్కెట్ కాదు, లేకుంటే నాసిరకం మందు కాదు. అది మీరు పట్టుకుంటే గిట్టుకుంటే తెలంగాణ మందో లేకుంటే మద్రాసు మందో వేరే రాష్ట్రాలదో వేరే దేశాలదో మందు తెస్తే ఏదైనా స్మగ్లింగ్ చేస్తే అధిక ధరలకు అమ్మడం ఇంకోటి చేస్తే కనుక పట్టుకుంటే ఒక అర్థం ఉంది. బీదోళ్ళు వాళ్ళ అమ్మగారు తెచ్చే నాయనగారు తెచ్చే పెళ్ళిళ్ళలో పేరంటాలో సావులో జరిగితే 4 బాటలు లేనప్పుడు 2-3 ఎక్కువ బాటలు కొనుక్కొచ్చి అది నేరమా? దానికి పట్టకొచ్చి రోజు కేసులు పెడతారా? బ్రాందీ షాపులు కాడ కాయలు మీరు పట్టుకుంటారా? మీరు చేసే బార్లు ఎందుకు? బార్లు ఉన్నాయి ప్రొద్దుటూరులో. ఆ ఇన్ఛార్జిది ఉంది, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిదే బార్ ఉంది. అది నిబంధనల ప్రకారం బార్ ఉందే. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు బార్ తీసి ఓపెన్ చేసి అమ్మినారు. వీళ్ళేం సంఖన ఆపుతున్నారా అధికారులు? వీళ్ళేమన్నా గార్దులు కాస్తున్నారా? వీళ్ళేమన్నా విపరీతమైనటువంటి లంచాలు తీసుకుంటున్నారు. విపరీతంగా ఎక్సైజ్ అధికారులు లంచాలు తీసుకోలేదా? బార్లలో ఇంకో చోట లంచాలు తీసుకొని వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఏమనంటే ఎస్ఐ అంటారు, సిఐ అంటారు, ఏఎస్పీ అంటారు. నేను ఏఎస్పీ లేదు, డిఎస్పీ లేదు, ఏఎస్ఐ లేదు, ఏఎస్ఐ లేదు. ఒకటే రూలే. ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో బీదోళ్ళకి మీరు అన్యాయం చేసే పరిస్థితి చేస్తే నేను అంగీకరించే పరిస్థితి లేదు. అమ్మ తెచ్చే నాయం తెచ్చే దినాలు చేసుకుంటే కర్మ చేసుకుంటే 2 బాటలు ఎక్కువ ఉన్నాయంటే మీరు పట్టుకుంటారా? మీరు రోజు ఇతే తంతేనా మీకు? నేను ఫోన్ చేయను, కేసు పెట్టను. ఏం లాలూచి పంచాయతీ మీతో రోజు? నేను ఇది మీరు పట్టుకోకూడదు, ఏ ఒక్కరిని పట్టుకోకూడదు. తెలుగుదేశం వాడు లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు. ఏడ పార్టీలు? ఏంటి పార్టీలు? సామాన్యమైన ప్రజల వాళ్ళు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు. అసలు పూర్తి అన్యాయం వీళ్ళది. బ్రాందీ షాపుల కాడ కాయలు ఉండడం ఏంది, పట్టుకుండేది ఏంది? ఏమన్నట్టు ఆయన ఎస్ఐని అడిగితే మా మంత్ ఎండింగో లేకుంటే జనవరి 1 ఇంకోటో మా మీద ప్రెజర్ ఉంది, కేసులు పెట్టాలా? ఎవరు మిమ్మల్ని ప్రెజర్ చేసేది? కేసులు పెట్టాలా? పెట్టండి కేసులు అందరి మీద. ఒక్కొక్కరి మీద మీరు దగ్గర 7 బాటలు 8 బాటలు పెట్టుకొని కేసులు పెట్టండి. పెట్టాల్సిన బారోల మీద పెట్టారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినా నేను, ఎక్సైజ్ అధికారులకు పిలిచి ఇదంతా నేను ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో చెప్పిన అన్యాయం. సామాన్య ప్రజలకు సంబంధించిన జీవన విధానానికి భంగం కలిగించే చర్యలు మీరు చేయొద్దు. మీ యొక్క విచిత్రమైనటువంటి చట్టాలు రూల్స్ల వల్ల వాళ్ళకు బాధ కలిగించొద్దు, వాళ్ళ పేదరికమైన బతుకులకు బాధ కలిగించొద్దు చెప్పినా నేను. పై అధికారులకు ఫిర్యాదు కాదు చేయాల్సింది, పై అధికారులే వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నారు. ఈడుండే ఎస్ఐ తప్పు కాదు, ఈడుండే సిఐ మోహన్ రెడ్డి తప్పు కాదు. ఈ ఎస్ఐని సిఐ మోహన్ రెడ్డిని ఆజ్ఞాపించేది పై అధికారులు. మారాల్సింది పై అధికారులే. పై అధికారులపైన నా యుద్ధం ఇది. పేదవాని కోసం పై అధికారులపైన నా పోరాటం. ప్రతిరోజు మీరు పట్టుకో, ప్రతిరోజు ఇక్కడికి వస్తా, ఇన్నే కూర్చుంటా. ఇప్పుడు నా తల్లి పంపించిన, ఇంటికి పంపించిన, రేపు పంపిస్తా. మీరు పట్టుకుంటే మీరు పట్టుకోండి, నేను ఇంటికి పంపిస్తాను నేను. ఇది పేదవానికి జరుగుతుండే అన్యాయం నేను చెప్పింది. ఇక వీళ్ళు ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులు, వీళ్ళు డబ్బు సంపాదించడానికి ఎన్నుకునే అక్రమమైన మార్గాలు పై అధికారుల దగ్గర నుంచి కింది వరకు. మొదటిది, ప్రతి ఊర్లోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం అక్రమంగా తెచ్చి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పట్టుకోరు. నెలసరి మామూలు. 2, ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపుల్లో కొనుక్కునే బీరు బాటళ్ళు, డిమాండ్ ఉండే బ్రాండ్కు సంబంధించిన బాటళ్ళు అవి బార్లకు చేరుతాయి, ప్రైవేటు వ్యక్తుల బార్లకు. అక్కడ అధిక ధరకు అమ్ముతారు. 3, బార్లు బాగా జరగాలని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన బ్రాందీ షాపులను గంట ముందే మూస్తారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన బార్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇస్తారు.
నియమ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మద్యమాన్ని అమ్ముతారు, నియమ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతారు, నియమ నిబంధనలకు విరుద్ధంగా బ్రాందీ షాపులలో ఉండబడిన బాటలు బార్లో కూర్చొని తాగుతారు. ఇది ఇంకా పెద్ద కేసు. ఇవన్నీ తెలిసి వీళ్ళకు అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు ఇవన్నీ జరుగుతాయి. కారణం వీళ్ళు డబ్బు సంపాదించుకోవాలా, వీళ్ళు మామూలు తీసుకోవాలా, వీళ్ళు చేసే పనికిమాలిన పనులు అన్నీ చేయొచ్చు. బీదోడు మంచి వాళ్ళ అమ్మ చచ్చిపోయి 4 బాటలు తీసుకుపోవాల్సినోడు 7 బాటలు తీసుకపోతే నేరమంట. రోజు పట్టుకుంటున్నారు. అది బ్రాందీ షాపుల కాడ కాయలుండి బ్రాందీ షాపులతో మాట్లాడుకొని వీళ్ళే బ్రాందీ షాపులు కాబట్టి ఒక రకమైన అన్యాయం వీళ్ళు చేయడంలే, ఒక రకమైన ఆదాయం కోసం ప్రయత్నించడంలే. ఒకవైపు వీళ్ళు తప్పు చేస్తూ మరొక వైపు పేదవాన్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రత్యక్షంగా 2,50,000 కోట్ల రూపాయలు ధనం పేదవాళ్ళకి ఇస్తే లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఏ పనులు అయితే చేస్తాదో అందులో లంచగొండితనం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నడిపించే కార్యక్రమాలకు ఆయన కాయలుంటాడా? దిట్టడాలకు కాయలుంటాడా? ఉండడు. అటువంటి సార్లు వీళ్ళు అవినీతి. ముఖ్యమంత్రి గారేమో 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బును పేదవాళ్ళకి ఇచ్చే రూపాయి కూడా అన్యాయం లేదు, అక్రమం లేదు, దళారీ వ్యవస్థ లేదు, లంచగొండితనం లేదు, మిస్యూజ్ లేదు. పరోక్షంగా ప్రభుత్వం అధికారులపైన నడిపించే వ్యవహారంలో మాత్రం ఇట్లా చేస్తారు వీళ్ళు. మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఉండారు వీళ్ళు, మా ప్రజలను బాధ పెట్టేదానికి ఉండారు వీళ్ళు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.